ఏమండోయ్, ఈరోజు ఈ వీడియోలో పచ్చి రొయ్యలు పనసగింజలతోటి మంచి గ్రేవీ కూర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. మరి ఈ కూర అన్నంలోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మాంసాహారాలన్నిటిలోకి చాలా తక్కువ క్యాలరీస్ ఉండేది ఏంటంటే పచ్చి రొయ్యలు అనమాట. అందుకని ఈ ప్రాన్స్ తినడం వల్ల బరువు తగ్గుతారండి. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి రక్తనాళాల్లో పూడికలు రాకుండా ఈ రొయ్యలు సహాయపడతాయి. ఇంకా ఎముకలు పళ్ళు కూడా చాలా దృఢంగా మారతాయండి. ఈ విటమిన్ ఉంటుంది కాబట్టి చర్మం కాంతివంతంగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ రొయ్యల్లో B12 ఉంటుంది కాబట్టి మతిమరుపు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. ఇంకా ఈ పచ్చి రొయ్యలు తినడం వల్ల సెలీనియం క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది. ఇంకా ఈ రొయ్యలు చాలా తొందరగా జీర్ణం అవుతాయండి. అంతేకాకుండా ఇందులో వేసినటువంటి పనసగింజల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. ఇంతకీ ఈ పనసగింజలు రొయ్యల కూర ఎలా తయారు చేయాలో తయారీ విధానం చూపించేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. ఏమండోయ్, ముందుగా మార్కెట్ నుండి పచ్చి రొయ్యలు తెచ్చుకోవాలండి. వీటిని అమ్మే వాళ్ళే పై పొట్టు అది తీసేసి శుభ్రం చేసి మనకి ఇచ్చేస్తారు. మనం ఇంటికి తీసి తెచ్చుకున్న తర్వాత ఉప్పు నీళ్ళు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక బాండీలో ఈ రొయ్యలు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి మనం హై ఫ్లేమ్ పెట్టేసామంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి వాటర్ అంతా ఎగిరిపోయి రొయ్యలు ఈ విధంగా తయారవుతాయండి. పొడి పొడిగా ఈ విధంగా తయారవుతాయి అన్నమాట. అది ఎగరబెట్టిన వీడియో క్లిప్ మిస్ అయిందండి. దాన్ని ఆయించడం అంటారనమాట. రొయ్యలు ఈ విధంగా తయారు చేసుకోవడాన్ని ఆయించడం అంటారు. అర్థమైంది కదండి. పచ్చి రొయ్యలు తీసుకొచ్చాక శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు పసుపు వేసి మనం స్టవ్ మీద పెట్టేస్తే వాటర్ వచ్చేస్తాయండి. వాటిలోంచి ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేలాగా మనం స్టవ్ మీద ఉంచాలన్నమాట. ఉంచితే ఈ విధంగా రొయ్యలు తయారవుతాయి. ఈ విధంగా సిద్ధం చేసుకోవాలండి. తర్వాత ఇవి పనస గింజలండి. మనం పనసకాయ తిన్న తర్వాత ఈ పనస గింజల్ని మనం కూర వండుకోవచ్చు. ఈ పనస గింజల్ని ఎలా తిన్నా సరే చాలా బాగుంటాయండి. చక్కగా మనం ఉడికించుకుని తినచ్చు, వేయించి తినచ్చు. ఇంకా వీటిని పౌడర్ చేసుకుని తినచ్చు. ఆ పౌడర్ని పాలల్లో కలుపుకోవచ్చు. ఆ పౌడర్ని రకరకాల ఆహార పదార్థాల్లో కలుపుకొని తినచ్చండి. ఈ విధంగా మనం పనసగింజల పైన ఉన్నటువంటి పొట్టు తీసేయాలన్నమాట. ఏదైనా సూది కానీ చాకు కానీ తీసుకుని కొంచెం ఘాటు పెడితే కనుక ఈ పనసగింజల పైన ఉన్నటువంటి పొట్టు అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా తీసేసి ఆ గింజల్ని 2 ముక్కలు చేసుకుని మనం రెడీ చేసుకోవాలండి. ఈ పనసగింజలు చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటాయండి. వంకాయ కూరలో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. లేదా అచ్చంగా పనసగింజల్ని ఈ విధంగానే కూర వండుకోవచ్చు. లేదంటే చికెన్లో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చండి. ఇంకా చెప్పాలంటే ఈ పనసగింజల్ని చక్కగా బాగా ఎండబెట్టేసి వేయించేసి పొడిగా చేసి పెట్టుకుని ఆ పౌడర్ని మనం పాలల్లో కలుపుకుని తాగొచ్చండి. ఇంకా పనసగింజల కాఫీ తయారు చేసుకుని తాగొచ్చు అనమాట. పనసగింజల కాఫీ ఎలా తయారు చేయాలో వీడియో నా ఛానల్లో ఉంది చూడండి. ఆ పనసగింజల పౌడర్ని మనం ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుందండి. కేరళలో శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిన విషయం అదేనండి. మరి ఈ పనసగింజలు లేదా పనసని ఆహారంలో వాళ్ళు భాగంగా చేసుకోవడం వల్ల అక్కడ షుగర్ పేషెంట్లు చాలా వరకు తగ్గిపోయారంటండి. అందుకే కృతజ్ఞతాభావంతో కేరళ ప్రజలు ఈ పనస చెట్టుని, పనస పండుని వాళ్ళ రాష్ట్ర వృక్షం కింద రాష్ట్ర ఫలంగా వాళ్ళు ప్రకటించుకున్నారనమాట. ఈ పనస గింజలు అయితే చాలా రుచిగా ఉంటాయండి. వీటిని మనం పౌడర్గా చేసుకుని చక్కగా చపాతీల పిండిలో కలుపుకుని కూడా చపాతీలుగా చేసుకోవచ్చు అనమాట. అంటే ఏదో ఒక రూపంలో ఈ పనసని మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే కనుక శరీరానికి అవసరమైన హై ప్రోటీన్ మనకు అందడం మాత్రమే కాకుండా డయాబెటీస్ బారిన పడకుండా ఒకవేళ ఎవరికైనా షుగర్ ఉంటే కనుక దాని నుంచి బయటపడవచ్చండి. ఈ విధంగా పనస గింజలను శుభ్రంగా కడిగి రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని మనం ఆయించినటువంటి రొయ్యల్ని ఈ నూనెలో వేసి చక్కగా వేయించుకోవాలన్నమాట. చిన్న మంట పెట్టుకోవాలండి. రొయ్యలు మాడిపోకుండా మరీ ఎర్రగా అవ్వకుండా చక్కగా చిన్న మంట మీద వేయించుకోవాలన్నమాట.
అయితే ఈ పనస గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ పనస గింజల్లో హై ప్రోటీన్ ఉంటుందన్నమాట. మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం అండి. కార్బోహైడ్రేట్స్ ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ ప్రోటీన్స్ అవసరం అనమాట. అంటే మనం కార్బోహైడ్రేట్స్ చాలా వరకు తగ్గించేసి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే తొందరగా లావ్ అయిపోతారు, డయాబెటీస్ బారిన పడతారనమాట. అందుకని అన్నం తగ్గించుకుని ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నట్లయితే బరువు తగ్గుతారనమాట. ఈ పనస గింజలను ఆహారంగా చేసుకుంటే కనుక బరువు తగ్గుతారండి. దీంట్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి కాబట్టి మనకి ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ఇంకా ఈ పనస గింజలను తినడం వల్ల ఏమవుతుందంటే చక్కగా ఇమ్యూనిటీ పెరుగుతుందండి. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుందనమాట. ఈ రొయ్యలు వేగిపోయినాయి కదండి, వీటిని నేను పక్కకు తీసేస్తున్నాను. తీసేసి దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి. ఇంకా ఎవరైతే ఈ పనస గింజల్ని లేదా పచ్చి పనసని ఎండబెట్టి పౌడర్ చేసుకుని పనసని ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకున్నట్లయితే తప్పకుండా షుగర్ బార్ నుంచి బయటపడతారండి. వాళ్ళ షుగరు రివర్స్ అయిపోతుంది అనమాట. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయం అండి. ఇంకా మనం పనస గింజల్ని బాగా ఎండబెట్టేసి చక్కగా వేయించేసుకుని పౌడర్ చేసి పెట్టుకుని మనం చపాతీలు చేసుకోవచ్చు, లేదా పాలల్లో కలుపుకొని తాగొచ్చు, లేదంటే ఇతర ఆహార పదార్థాల్లో మనం కలిపి వండుకోవచ్చండి. అలా ఏదో ఒక రూపంలో మనం పనస గింజల్ని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుని ఆహారంలో గనక భాగంగా చేసుకుంటే గనక లావు అవ్వకుండా ఉంటాము. ఇంకా శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్ అందుతుంది. ఇంకా మంచి రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. రోగాల బారిన పడకుండా ఉంటారనమాట. బరువు కూడా తగ్గుతారనమాట. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అయితే ఈ పనస గింజలు ఆరోగ్యానికి మాత్రమే కాదండి, అందానికి చాలా మంచిదనమాట. ఈ పనస గింజల్ని మనం పొడి చేసుకుని ఉంచుకుని వాటిని కొంచెం పాలు వేసుకుని కలుపుకొని ముఖానికి కనుక రాసుకుంటే కనుక ముఖం మీద మచ్చలన్నీ పోతాయండి. ముడతలు పడకుండా స్కిన్ ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. కాంతివంతంగా ముఖం మారుతుందన్నమాట. అదేవిధంగా ఈ పనస గింజల పొడిని మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుని మనం హెన్నా కలుపుకుంటాం కదండి, ఆ హెన్నాలో ఈ కొంచెం పౌడర్ వేసుకుని హెన్నా కలుపుకుని తలకు పెట్టుకున్న, లేదా పాలల్లో కలుపుకుని అచ్చంగా ఈ పౌడర్ని తలకు పెట్టుకుని తలస్నానం చేసిన జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు నిగనిగలాడుతూ తయారవుతుందన్నమాట. అంత మంచిదండి. ఇంకా ఈ పనస గింజల్లో పుష్కలంగా ఏ విటమిన్ ఉంటుందన్నమాట. అందుకని కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. ఎవరికైనా రేచీకటి ఉందనుకోండి, ఆ రేచీకటి అనేది కూడా తగ్గిపోతుందండి. అంత మంచిదన్నమాట. మరి ప్రాన్స్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పనస గింజల్లోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండిటితో కలిపి కాంబినేషన్లో చేసినటువంటి ఈ కూర చాలా రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని మనకు అందిస్తుందండి. చూసారు కదా, ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఈ పనస గింజలు కూడా వేసేసి కాసేపు వేయించుకోవాలండి. ఆ వేడికి ఇవి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన లేకుండా బాగా వేయించాలండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మధ్యలో వేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు ఆ మధ్యలోనే కాస్త వేయించామంటే తొందరగా వేగిపోతుంది అనమాట. ఆ తర్వాత మొత్తం కూర అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. అలా కలిపేసుకుంటే కనుక తొందరగా అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా వేగిపోయి పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్టు సరిగ్గా వేయించరండి. అలా వేయించకపోతే కూర అంతా కూడా అల్లం వెల్లుల్లి పేస్టే వాసనే వస్తుందన్నమాట. చూసారు కదా, ఇదంతా కూడా చాలా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో మన రుచికి సరిపడా కారం వేసుకోవాలన్నమాట. అంటే మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి. కారం వేసుకుని మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని చక్కగా ఉడికించుకోవాలి. ఒకవేళ రొయ్యలు కూడా వేసేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక ఒక టమాటా కూడా ఇందులో వేసుకోవచ్చండి. ఒక టమాటా వేసుకున్నా ఇంకా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇంకొంచెం మంచి గ్రేవీ కూడా తయారవుతుందండి. టమాటాలు అందుబాటులో లేవు కాబట్టి నేను వేయలేదండి. ఒక టమాటా కూడా వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇది మసాలా పౌడర్ అండి. లవంగాలు, యాలకులు, చెక్క, ఇంకా ధనియాల పౌడరు, ఇవన్నీ కూడా పౌడర్ చేసి పెట్టాను. దీంతోపాటు నాన్ వెజ్ కర్రీ ఏది చేసినా కానీ ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి నేను తప్పకుండా వేస్తానండి. ఈ మ్యాగీ మసాలా మనం ఏ కూరలో వేసినా సరే, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సరే, ఆ కూరకి చాలా రుచి వస్తుంది. ఇంకా పిల్లలకి మ్యాగీ మసాలా అంటే చాలా ఇష్టం అండి. అందుకని తప్పకుండా నేను మసాలా కూరలు అన్నిట్లోనూ ఈ మ్యాగీ మసాలా వేస్తానన్నమాట. ఆల్రెడీ ఇంతకుముందు మసాలా పౌడర్ చూపించాను కదా, దాంట్లో ఆల్రెడీ కలిపేశానండి నేను.
ఈ విధంగా వేసేసి ఒక 2-3 నిమిషాలు ఆ మసాలా అంతా కూడా వేగనివ్వాలన్నమాట. అలా వేగిన తర్వాత అప్పుడు మనం సరిపడా కారం కూడా వేసేసుకోవాలన్నమాట. కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఈ కూర అన్నంలోకి బాగుంటుందండి, ఇంకా చపాతీల్లోకి బాగుంటుంది, పూరీల్లోకి బాగుంటుంది. ముఖ్యంగా చాలా బలవర్ధకమైన కూర అనమాట. ఎందుకంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పనసగింజలు మనకి ఆరోగ్యానికి మంచిది. ఈ ప్రాన్స్ కూడా చాలా మంచిది. మాంసాహారాలన్నిటిలోకి మంచి ఫుడ్ ఏంటంటే ఈ పచ్చి రొయ్యలు అనమాట. దీని తర్వాత మంచి ఫుడ్ ఏంటంటే చేపలండి. సాధ్యమైనంత వరకు చికెను, మటను చాలా వరకు తినడం తగ్గించేయాలండి. తగ్గించేసి ఈ సీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా చెరువు చేపలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఆహారాలని మనం ఎక్కువగా తినాలన్నమాట. ఎందుకంటే ఈ సీ ఫుడ్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా మంచిదండి. వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా నీళ్లు పోసి కొంచెం ఉడకనివ్వాలండి. మనకి ఈ పచ్చి రొయ్యలు ప్రాన్స్ ఉడకాలి, ఇంకా పనసగింజలు కూడా ఉడకాలన్నమాట. మధ్య మధ్యలో మూత తీసి మనం కలుపుతూ ఉంటే సిమ్లో పెట్టినట్లయితే చక్కగా ఉడికిపోతుందండి. కూర అంతా ఉడికిన తర్వాత మరి ఆ రొయ్య ఉడికిందో లేదో చూసుకోండి. అలాగే ఒక గింజ నొక్కి చూస్తే మనకు ఉడికినట్లయితే మెత్తగా అయిపోతుంది. ఈ టైంలో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. చూసుకుని ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. సన్నగా తరిగి శుభ్రంగా కడిగి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసేస్తే కనుక కూర మంచి రుచిగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఇదేనండి పచ్చి రొయ్యలు పనసగింజల గ్రేవీ కూర. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకి ఇలాంటి ఆహారాలని మనం ఇంట్లోనే వండి పెడితే వాళ్ళు బయట ఫుడ్స్కి వెళ్ళరండి. ఇదేనండి కూర. లాస్ట్లో మనం ఈ కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట.